ఇప్పుడు 3 సార్లు సైదాపురం స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మా బిడ్డ ఆ కేసు గురించి వాళ్ళు బెదిరిస్తున్నారే కానీ పోలీసులు వారు మా బిడ్డ కేసు గురించి పట్టించుకోవట్లేదు. సర్పంచ్ భర్త కొడుకు రమేష్ కొడుకు జస్వంత్ వాడు హరాచకానికి హడ్డు ఆపు లేకుండా పోతుంది సైదాపురంలో. వాడి మీద ఎన్నో కేసులు ఉన్నాయి అక్కడ సైదాపురం మండలంలో. వాడి మీద ఎన్నిసార్లు మీకు కంప్లైంట్, ఇప్పుడు 3వ సారి కంప్లైంట్ ఇచ్చింది. ఏ కేసుకి దానికి చర్య తీసుకోవాలి. ఆ కేసు చర్య తీసుకుంటే నా బిడ్డ ఈరోజు ఇంత దారుణానికి ఇదే కాదు. వాడి వల్ల నా బిడ్డ బలైపోయింది. ఏది ఇస్తానని వెంట పడుతున్నాడో అని చెప్పింది. అంటే కాలేజీ రోడ్డు హీటింగ్ ఆ ఏరియాలో స్కూల్ రోడ్డు కాలేజీ రోడ్డు సాయంత్రం అయినా ఉదయాన్నే అయినా వాళ్ళు వెనకాల ఎంబడబడతారు. పొరంబోగులు కదా సైదాపురంలో ఫస్ట్లో 10th క్లాస్ చదివినప్పటి నుంచి స్కూల్ వెనకాల పడేది. స్కూల్ వదిలే టయానికి ఆ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చే టయానికి ఆ ఎంటర్ పడేది వాళ్ళు. అంతేగాని వాడు చదివి వాళ్ళ క్లాస్మేట్ ఏం కాదు. ఈ విధంగా బయట నుంచి వచ్చాడు కానీ ఈడే నన్నే చేయలేడు కానీ వాళ్ళ హరాస్మెంట్కి బెదిరించేవాడే కానీ ఈ అమ్మాయి వాడిని లవ్ చేసింది ఏం లేదు. వాడు బెదిరిస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఆటోలో బట్టి తీసుకెళ్ళి నేను తాళి కట్టుకు తీసుకువెళ్తాను. అందులో ఒక ఆటో కూడా సహకరించి అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోవటానికి తిరుపతికి తీసుకుని 10 రోజులు వాడుకొని వదిలేస్తే ఏ కాడికి చచ్చినట్టు నాకే ఇచ్చి పెళ్లి చేస్తారు అని చెప్పి తీసుకొని వెళ్తాంలో మా అల్లుడు చూసి తిప్పారపడి దగ్గర ఫోటోలు తీసేసరికి ఆ ఆటో కూడా తీసుకొచ్చి మా ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. అప్పుడు చెప్తే తర్వాత మళ్ళీ ఈ మధ్య మొన్న ఇలా ఆటోలో వేసుకెళ్తుంటే కిడ్నాప్ చేయడానికి అప్పుడు మళ్ళీ కేసు పెట్టాం. గురువారం 4వ తారీఖు ఆటోలు గూడూరు నుంచి తీసుకెళ్ళిపోతున్నారు. వేరే ఆటోలు ఎక్కించుకొని వెళ్తా ఉంటే నా అల్లుడు చూసి ఫోటోలు తీసేసరికి మమ్మల్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టేశారు. చేసేసరికి ఇచ్చి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకొని బెదిరియటం స్టార్ట్ చేశారు. ఎస్ఐ గారి వల్ల నేను మా పాప చచ్చిపోవటం కూడా ఇంటి దగ్గర ఏమన్నా తాగిస్తామండి అని చెప్పాడు. ఏడొచ్చి ఏమైనా రుబాబు చేస్తున్నారు స్టేషన్ కాడికి వచ్చి. అమ్మాయి వచ్చి వాడికి వచ్చి చెంపపడి కొట్టడానికి వచ్చింది. నా కొడక నన్ను 8 సంవత్సరాల నుంచి నన్ను ఎప్పటి నుంచి నన్ను టార్చర్ పెట్టి నన్ను చదవనీయకుండా చేస్తున్నావు. నేను కాలేజ్ స్టూడెంట్ నేను చదువుకోనీయకుండా నన్ను ఎందుకు అంత ఇబ్బందులు పెడుతున్నావు అని చెప్పి వాడి మీద కొట్టడానికి వస్తే ఏడాది నువ్వు కొట్టేది గొడవలు చేసేది ఆడే చూసుకోవాలా. నువ్వు వెళ్ళి ఇంటి దగ్గర ఏమన్నా చూసుకోండి, లేకపోతే ఆడపిస్తే సావండి, మా దగ్గర వచ్చి ఏం చేయొద్దు, మేము బయట నుంచి విలేజ్ నుంచి వచ్చామని అంత అరాచకం అంతా చేపిస్తున్నారు. కేసు కడతాము. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మీద మీ మీద 4 బెల్ కేసు కడతాము. వాళ్ళ మీద స్టేషన్ బెల్ ఇస్తాను, మీ మీద 4 బెల్ కేసు కడతాను అని చెప్పి మమ్మల్ని బెదిరించాడు. బెదిరించేసరికి మా భార్య మా కూతురు ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోవటం ఉంటే నేను కూడా వెళ్ళిపోతాను. నన్ను పిలిచి ఆ కేసు తీసుకుంటాను నన్ను రమ్మని చెప్పి కానిస్టేబుల్ ఇద్దరు వచ్చి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత కేసు కట్టే టైంలో కేసు రాసే టైంలో మా అమ్మాయి ఇంటి దగ్గర ఊరేసుకుందని మా కొడుకు ఫోన్ చేయగానే నేను వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళగానే సింగితో ఊరేసుకొని పట్టుకొని దింపే టయానికి ఊరి ప్రాణమే పోయింది. నా బిడ్డకి ఇంకా బెడ్రూమ్ లేదు కానీ ఊరేసుకుంది. కనీసం ఆ టైంలో కేసు కట్టినా నా బిడ్డ బతికుండు. కేసు కానీ మామూలుగా ఏదో కేసు కట్టి కానీ పంపించేసి ఉంటే వాడు కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటే నా బిడ్డకి ఎలాంటి పరిస్థితి అయ్యి ఉండదు. అలా సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉండదు. బిడ్డకి జరిగినట్టు అన్యాయం కోరిక జరగకూడదు. మీరే చర్యలు చేయాలి సార్, మీరే చేయాలి సార్. బిడ్డని అన్యాయం చేసేసి ప్రార్థన చేసేసినారు. వాళ్ళకి ఎవరు దిక్కు లేదని ఎస్ఐ గారు బలంతో మమ్మల్ని ఏది చేయకుండా మమ్మల్ని బాధ పెట్టినట్టు. కనీసం ఎస్ఐ గారి నుంచే మా అమ్మాయి ఈ బలైంది. ఎస్ఐ గారిని గురించే మా అమ్మాయి ఈ బలైంది. మా బిడ్డ శవం లాగా
ఇంటికి పోయి సాగుబో అన్నాడు అంటే స్టేషన్ లో. దాని ద్వారా మా బిడ్డ ఆ విధంగా వచ్చింది. పట్టించుకోవాలా అబ్బాయి గల వాళ్ళకి మద్దతు ఎక్కువ చేసుకొని లంచాలు నూకి వాళ్ళు చూసుకున్నాడు కానీ ఈ ఆడపిల్ల జీవితాన్ని చూసుకున్నవాడు కాదు ఎస్ఐ గారు. మళ్ళీ ఆయన గవర్నమెంట్ ఆఫీసర్ కదా, 10 మందికి న్యాయం చేసేదానికే కదా ఆయన నిలబెట్టింది. సైదాపురం ఎస్ఐ. సైదాపురం బిడ్డకు అన్యాయం జరిపింది. అది మీరే విచారించుకొని మంచిగాని చెడ్డగాని మీరే చెయ్యాలి. న్యాయం అన్యాయం తెలుసుకొని మీరే న్యాయం చేయాలి. మీడియా వాళ్ళే న్యాయం చేయాలి. ఇప్పుడు ఆ ఎస్ఐని మటుకు తీసేయాలి. ఆ ఎస్ఐని ఇంత పని చేసినప్పుడు వాళ్ళు అమ్మాయి వాళ్ళ నాన్నకు కూడా కొంచెం ప్రాబ్లం వచ్చినట్టు మాకు భయం వేస్తుంది. వాళ్ళు కూడా ఒక పోలీస్ ద్వారా వాళ్ళు ఎవరు ఆ ఊరు పెద్ద మనుషుల ద్వారా ఆయనకి అనేది ఒక శరీరం కావాలా. ఇప్పుడు ఎంత చేసిన వాళ్ళు వాళ్ళ కుటుంబం కూడా ఏమో చేయాలని నమ్మకం అయితే లేదు. వాళ్ళ కుటుంబం కూడా ఏమో మా బిడ్డే పోయింది వాళ్ళు ఉండిస్తారని మాకైతే నమ్మకం లేదు. ఎస్ఐ అంత పని చేసినాడు కాబట్టి వాళ్ళు కూడా ఆడు ఉండిడు. ఆడపిల్ల జీవితాలు అనేది ఆగ్రహిస్తున్నారు. పక్క వాళ్ళకి మాకు సంసారానికే కాదు మా బిడ్డే కాదు గురించే కాదు ఏ బిడ్డకి జరగకూడదు. కన్న తల్లికి కేసు తీసుకోవాలంటే ఇప్పుడు ఇంత పని ఉండదు కదా. ఎస్ఐ సర్వీస్ తీసుకుని వాళ్ళిద్దరు కనపోయి ఏదో ఒకటి చేస్తుంటే లేకపోతే దూరం రాదు కదా. మా బిడ్డే కదా కేసు తీసుకొని సావు అన్నాడంట. సావు అన్నా చదువు బిడ్డ రాసిన బిడ్డ కాబట్టి చచ్చిపోయింది. తిరిగి బిడ్డ సావదు కదా. ఆ మాట అనుకుంటుంటే బిడ్డ కేసు ఎస్ఐ వల్ల మా బిడ్డ చనిపోయింది. ఎస్ఐకి ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళ కుటుంబానికి న్యాయం చెయ్యాలి. వాళ్ళ కుటుంబం సర్వీస్ తీసుకోవాలి. ఏమైనా ఇప్పుడు ఆ పాప జరిగింది వాళ్ళ కుటుంబానికి జరగకుండా అయితే ఉండదు. ఏదో ఒకటి జరుగుతుంది కానీ వాళ్ళ కుటుంబం అనేది ఒక ఆధార అనేది ఉండాలి. అది మేము కోరుకునేది. చేసేయాలి. వల్ల పాప ఇదైపోయింది. వాళ్ళ తండ్రి మీద వాళ్ళ అమ్మ మీద సెలవు తీసుకోవాలి. వాళ్ళకి ఏమి రాకుండా వాళ్ళకి మాకు కావాలి. మా బిడ్డ పోయింది ఉండే వాళ్ళైనా లక్షణంగా ఉండాలని కోరుకుంటున్నాము. అది ఏ ఆపత్తి జరగకూడదు వాళ్ళకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.